పరిశుద్ధ గ్రంథంలో దానియేలుకి ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. రాజు అయినటువంటి దర్యావేషు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. ఏమిటి ఆ శాసనం అనంటే, 1 నెల రోజులు ప్రతి ఒక్కరూ రాజుకే మీరు నమస్కారము చేయాలి, రాజునే పూజించాలి. కనుక ఆ శాసనం విడుదల చేశాడు. కానీ నిత్యము దేవుని సన్నిధిలోనికి చేర్చబడే దానియేలు, నిత్యము దేవుని సన్నిధిని ప్రేమించే దానియేలు మాత్రం ఆ శాసనానికి తల వంచలేదు. మరొక మాట చెప్పాడు దర్యావేషు రాజు, ఒకవేళ నాకు మీరు పూజ చేయకపోతే, నన్ను పూజించకపోతే, ఈ నెల రోజులు నన్నే ప్రతిష్ఠించుకోకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేస్తాను, సింహాల గృహలో వేసేస్తాను, అవి తుత్తినీలుగా చేసేస్తాయి అని చెప్పి శాసనం విడుదల చేశాడు. కానీ దానియేలు మాత్రం జీవము కలిగిన దేవుని నమ్ముకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. మన దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. ఆయన మనల్ని ఎన్నడూ విడవను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు. ఎంతన్నా నమ్మదగిన దేవుడు, ఎంతన్నా నమ్మదగిన దేవుడు, ఎంతన్నా చేయగల సమర్థుడు. అయితే దానియేలు మాత్రం నిత్యము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాల చెంద ఆశ్రయిస్తూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మరి దానియేలు పక్కన ఉన్నటువంటి అధిపతులు రాజు అయినటువంటి దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు శాసనాన్ని విడుదల చేసావు కదా, దానియేలు చూడు, నిత్యము తను కలిగి ఉన్న దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, మరి నిత్యము తను కలిగి ఉన్న దేవుణ్ణి తన ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పూజిస్తున్నాడు అని చెప్పి రాజుకి తెలియజేస్తాడు. శాసనం అయితే విడుదల చేయబడింది కదా. వెంటనే రాజు అంటున్నాడు, మరి దానియేలుని సింహపు బోన్లోకి వేసేసారు, దానియేలుని సింహపు గృహలోనికి వేసేసారు. ఆ మాట విన్నప్పుడు వెంటనే దానియేలు ఏమన్నా బాధపడ్డా, వేదన పడ్డా, టెన్షన్ పడ్డా, కలవరం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నాడు? సింహాల గృహలోనికి వెళ్తున్నాడు. సింహాలకి అవి క్రూరమైన మృగాలు. ఏంటి? క్రూరమైన మృగాలు. ముందు వెనక ఆలోచించే అంత ఆ సింహాలకి లేదు. తినొచ్చో లేదో అని కూడా ఆలోచించవయ్యి, కనబడితే చీల్చేయడమే. అటువంటి భయంకరమైన బోన్లోకి వెళ్ళబోతున్నాడు, అటువంటి భయంకరమైన గృహలోనికి వెళ్ళబోతున్నాడు, సింహాల గృహలోనికి. కానీ ఎక్కడైనా టెన్షన్ పడ్డా, ఎక్కడైనా భయపడ్డా, ఎక్కడైనా కలవరం వచ్చిందా? ఎందుకంటే నిత్యము తను దేవుని పాదాల దగ్గర ఉంటున్నాడు కాబట్టి, దేవుని పాదాలు ఆశ్రయిస్తున్నాడు కాబట్టి అతను కదల్చబడ్డాలా. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ జీవితాల్లో నిత్యము దేవుని పాదాల దగ్గరికి వస్తున్న మీరు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండలేదని నమ్మాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు కలవరపడిపోవడం, బాధపడడం, భయపడడం, టెన్షన్ పడడం ఏమాత్రం మంచిది కాదు. పిల్లల విషయంలో కూడా మీరు టెన్షన్ పడొద్దు. భర్త విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ విషయాల్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది టెన్షన్ పడదు, ఏది కలవరంగా మీరు తీసుకోవద్దు. దేవుని పాదాలు మాత్రం మీరు ఆశ్రయించండి, దేవుని పాదాలు ఆశ్రయించండి. దానియేలు గొప్ప సేవకుడు కాదు. అలా అయితే సేవకులే కదా, మీరు ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, దైవజనురాలు దైవజనుడు కాబట్టి ప్రార్థనలో ఉంటారు, మాకు చాలా పనిపాట్లు ఉన్నాయి కదా అని మీరు అనుకుంటున్నారా? దానియేలు దైవజనుడు కాదు, దానియేలు సేవకుడు కాదు, నిత్యము సేవించే వ్యక్తి కాదు.
దానియేలు రాజు సంస్థానాలలో ఒక అధిపతిగా ఉన్నాడు, అంతే, ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉద్యోగాలు చేసేవారికి సమయం లేదు, చాలా పని. అసలు మోకరించడానికే సమయం సరిపోవడం లేదు కదా. లోకానుసారంగా పని చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నావు, ప్రార్థన చేయడానికి సమయమే లేదు నీ జీవితంలో. ప్రార్థన చేయకపోతే దేవుని అందలి విశ్వాసము ఏ రీతిగా వస్తుంది? ప్రార్థన చేయకపోతే నీ సమస్యలను నువ్వు ఎలా జయిస్తావు? ప్రార్థన చేయకపోతే ఏ రీతిగా దేవుని యొక్క ప్రసన్నత నీ కుటుంబం పొందుకుంటుంది? ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఏ రీతిగా ధైర్యంగా ఉంటావు? ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో బాధ్యతలు ఎలా నెరవేరుస్తావు? ఏది నువ్వు చేయాలన్నా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది సులువైన మార్గము దేవునిలో. ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా ఆశీర్వాదాలకు పాత్రులు. ఈ దానియేలు కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించడం, మరి దేవుని పాదాల దగ్గరికి చేరే వ్యక్తి. సమస్య వచ్చింది, నేను సింహాల గృహలో వేసేస్తాం అని చెప్తుంటే కదల్చబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సింహాల బోను కన్నా వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. సింహాల గృహలో వేశాడు. వేసిన తర్వాత చూడండి, క్రూరమైన మృగాలు దానియేలుని చూసిన వెంటనే, ఒక ప్రార్థన పరుణ్ణి చూసిన వెంటనే సింహాలు ఎలా అయిపోయాయంటే గొర్రెల్లాగా అయిపోయాయి. వాటి శక్తి వాటికి తెలియడంలా అవి క్రూరమైన మృగాలని అవి మర్చిపోయాయి. అవి సాధువైన జంతువులుగా మారిపోయాయి. ఈరోజు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు మృగం వంటి వారిగా ఉన్నారని అంటున్నావు. ఆ మృగాలు గొర్రెలుగా మార్చగల శక్తి ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వేం చేయాలి? మోకరించాలి. నువ్వు మోకరించే వ్యక్తిగా, దేవుణ్ణి కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే క్రూరమైన మృగాలు కూడా సాధువైన జంతువులుగా మారిపోతాయి ప్రార్థించే వ్యక్తి ముందు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు ఏమైందిలే 3 నిమిషాలు ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు ఏమైందిలే కన్నీటి ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు ఏమైందిలే. ఒకటే దైవజనరాలు చెప్తూ ఉంటుంది, ప్రార్థన 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 గురించే ఎక్కువ చెప్తారు. దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలా. నేనెక్కడ ప్రార్థనలో ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా? దానియేలు సేవలో లేడు, తను సంస్థానంలో ఉన్నాడు. తన పనులన్నీ కూడా నిర్వర్తించే వ్యక్తిగా ఉన్నాడు. తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుని పాదాలు ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు పక్షాన దేవుడు పని చేస్తున్నాడు. ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసా? సింహాల గృహలో పని చేస్తున్నాడు. మనము దేవుని పాదాల దగ్గర మోకరిస్తే, దానియేలు దేవుని పాదాల దగ్గర మోకరిస్తే, సింహాలు దానియేలు ముందు మోకరిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను చెప్తాను ఎప్పుడు, మనము దేవుని ఎదుట మోకరిస్తే మన సమస్యలు మన ఎదుట మోకరిస్తాయి. మనము దేవుని ఎదుట సాగిల పడితే చాలు, మన సమస్యలు మన ఎదుట సాగిల పడతాయి. కనుక ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి. ప్రార్థనా జీవితమే ముఖ్యం. ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం. మీరు ప్రార్థించేవారిగా ఉన్నట్లయితే ప్రపంచాన్నే శాసించేవారిగా ఒకరోజు మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. దురాత్మలు కూడా మీ ముందు ఇంకా నిలబడలేవు. దానియేలు జీవితంలో దానియేలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కాబట్టి సింహాల బోన్లోకి కూడా వెళ్ళాడు. ఆ సింహాలు మరి సాధువైన జంతువులుగా మోకాళ్ళ మీద పడిపోయినవి. దానియేలుని చూసి చాతగానివై అయిపోయాయి.
మన ముందు కూడా మనం ప్రార్థన పరులమైతే, నిత్యము ప్రార్థించేవారిగా ఉంటే, దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చేవారిగా ఉంటే, మన చుట్టూ ఉన్న క్రూరమైన సమస్యలు, క్రూరమైనటువంటి మనుషులు మన ఎదుట సాష్టాంగపడాల్సిందే. వాళ్ళు ఏదన్నా అనాలి అన్నా అనలేరు, వారు ఏదన్నా బాధ పెట్టాలన్నా బాధ పెట్టలేరు, వారు ఎక్కడైనా అవమానించాలన్నా వాళ్ళు ఇంకా ఘనపరుస్తారు. నిన్ను తృణీకరించాలని అనుకుంటారు, వాళ్ళు బహుగా ప్రేమించే వ్యక్తులుగా మారిపోతారు, బహుగా ప్రేమించే వ్యక్తులుగా మారిపోతారు. కానీ మనం చేయాల్సింది మోకరించి ప్రార్థన చేయండి. చూడండి, ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. అయితే దర్యావేషు రాజుకైతే నిద్రపడ్డాలా. ఆత్మీయుల జోలికి వస్తే నిద్ర పట్టదు కొంతమందికి, ఆత్మీయుల జోలికి వస్తే నిద్ర పట్టదు, ప్రార్థనా పరుల జోలికి వస్తే నిద్ర పట్టదు. అయ్యో, అనవసరంగా ఆ వ్యక్తిని ఎందుకు బాధ పెట్టాను, ఆ వ్యక్తిని ఎందుకు తృణీకరించాను, ఆ వ్యక్తిని ఎందుకు ఇబ్బంది పెట్టానని నిద్ర పట్టదు. అలాగనే దర్యావేషు రాజు కూడా నిద్ర పట్ల ఆ రోజు రాత్రి అంతా. ఉదయం లేచాడు, వెంటనే వెళ్ళి ఆ గృహ దగ్గరికి వెళ్ళి, దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా, నిన్ను రక్షించాడా అని చెప్పి మాట్లాడుతున్నాడు, అని అడుగుతున్నాడు. వెంటనే దానియేలు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు, నేను నమ్మిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, నాలో ఏ లోపము లేదని గ్రహించారు కనుక ఒక దూతను పంపి నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, మనం నిత్యము ప్రార్థన చేసేవారిగా, దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితం మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ఒక దూతల సమూహాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దానియేలు జీవితంలో సింహాల బోన్లో, సింహాల గృహలో నుంచి, సింహాల నోటి నుంచి తప్పించిన దేవుడు సజీవుడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఒక దూతను పంపి నీ ముందు మరి మార్గము సరళము చేయాలనుకున్నాడు. మూసుకుపోయిన ద్వారాల మధ్యలో మీరున్నారా? ఎటు వెళ్ళడానికి మరి తలుపులన్నీ మూసుకుపోయాయి. నేను ఆగిపోయాను ప్రభువా, నేను ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ఆలోచన చేయాలో దిక్కు తోచని విధంగా నేనున్నా, నాకేమీ అర్థం కావడం లేదనే స్థితిలో నువ్వు పడిపోయినావా? దేవుడు నీ ఎదుట ఒక మార్గమును సరళము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దూతను పంపి, చూడండి, నిత్యము ప్రార్థన చేస్తూ శాసనాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని వైపే చూస్తూ వెళ్తున్నటువంటి దానియేలు జీవితంలో దూతను పంపించాడు దేవుడు. ఆ దూత వచ్చి దానియేలుని రక్షించిందట. ఆ దూత వచ్చి దానియేలుని రక్షించాడట, సంరక్షించాడు. కనుక వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చి దానియేలుని బయటికి తీసుకొని వచ్చి ఎవరైతే దానియేలు మీద సాడీలు చెప్పారో, ఎవరైతే దానియేలు నాశనం అవ్వాలని కోరుకున్నాడో, ఎప్పుడు కూడా మీ జీవితాల ఆత్మీయుల జోలికి వెళ్ళొద్దు. అది చాలా భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి. అభిషేకించబడిన వారితో అసలు మీరు ఆటలాడుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే దానియేలుని సింహపు గృహలోకి వెళ్ళడానికి కారకులయ్యారో, రాజు వారిని తీసుకొని వచ్చి ఆ సింహాల గృహలోకి వేసినప్పుడు వెంటనే వాళ్ళని తుత్తినీలుగా, ఎముకలు కూడా మిగలకుండా వారిని, వారి కుటుంబాలను చీల్చేసాయంట సింహాలు. అంటే దేవుణ్ణి సేవిస్తున్న, అంటే దేవుని పాదాలను ఆశ్రయించిన వ్యక్తిని దేవుడు ఎంతగా కాపాడతాడో, దేవుని పాదాలు ఆశ్రయించే వారిని పట్టించాలా, వారికి ఏదో కీడు చేయాలా అనుకున్న వారి జీవితాలు ఏం కాబోతున్నాయి. కనుక బహుజాగ్రత్తగా ఉండండి. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక అన్ని విషయాల్లో దేవుని ఆశ్రయించే వారిగా ఉండండి. ఎంత పని చేసినా, ఎంత పరిచర్య చేసినా
నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆయన ఆశ్రయించండి. ఆయన పాదాల చెంతకి రండి. తప్పక ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడమే కాదు, మీ పక్షమున బలాఢ్యుడైన దేవుడు పనిచేస్తాడు. మీ పక్షాన శత్రువులతో ఆయన మాట్లాడతాడు. మీ పక్షాన మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నశింపజేస్తాడు. మీ పక్షాన ఉండి మీ దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. మీ పక్షాన ఉండి మీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు.